హైకోర్టులో కల్వకుంట్ల కన్నారావుకు చుక్కెదురైంది. కన్నారావు పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కన్నారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టిపారేసింది. ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కేసు కొట్టివేయాలని ఇటీవలే కన్నారావు పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, అసలు కన్నారావుపై నమోదైన కేసు ఏంటి? ప్రస్తుతం అయితే కన్నారావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టిపారేసింది. డీటెయిల్స్ ఏంటి? ఆదిపట్లలోని 2 ఎకరాల 13 గుంటలకు సంబంధించిన భూమి వ్యవహారం ఇది. ఆ భూమిని కబ్జా చేయడానికి కన్నారావు ప్రయత్నించాడంటూ కూడా అతనిపైన ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అక్కడ వేసినటువంటి అన్ని సామాన్లు తీయించేసి అక్కడ ఉన్నటువంటి మ్యాట్స్ కానీ అవన్నీ గ్రీన్ మ్యాట్స్ కానీ అవన్నీ ఉంటాయి పెద్ద ఎత్తున అక్కడ ఒక గుడిసెల్లాగా వేశారు. వాటిని కూడా తీసి అక్కడ కాల్చివేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు 30 మంది ఆ రోజు వెళ్ళి ఈ యొక్క భూమిని కబ్జా చేయడానికి వారు ప్రయత్నించారంటూ కూడా దాదాపు 30 మంది పైన ఆ రోజు కేసులు కూడా నమోదయ్యి ప్రస్తుతం కన్నారావు కూడా పారిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. అతను కూడా పరారీలో ఉన్నాడు. ఇప్పటి వరకు బెంగళూరులో ఉన్నాడనేసి కూడా చెప్పినప్పటికీ ఇతని నుంచి ఒక ఆచి కూడా కనపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒకవైపు అలా ఉండగానే తనను ఆదిపట్లలో నమోదైనటువంటి కేసు సంబంధించిన విషయంలో నన్ను అరెస్ట్ చేయదంటూ కూడా ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్ పైన విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం ఇవాళ దాన్ని పూర్తిగా కొట్టేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే 2013లో ఈ యొక్క భూమి ఏదైతే 2 ఎకరాలకు సంబంధించిన భూమి ఏదైతుందో వైఎస్ఆర్ గ్రూప్కి అలాగే సురేందర్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రమే వాళ్ళకిద్దరికి సంబంధించిన వ్యక్తి. అయితే సురేందర్ రెడ్డి వైఎస్ఆర్ గ్రూప్కి జీపీఆర్ చేయించేశాడు. ఆల్రెడీ అడ్వాన్స్గా కూడా అమౌంట్ తీసుకుంటే అగ్రిమెంట్ కూడా చేంజ్ చేసుకున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ భూమి వాల్యూ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మరీ తిరిగి నా భూమి నాకు ఇచ్చేసరి నేను మీకు దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు మీకు ఇచ్చేస్తానేసి వైఎస్ఆర్ గ్రూప్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వారు దానికి నిరాకరించారు. ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ భూమిని మేము ఏ విధంగా తిరిగి చెల్లిస్తామంటూ కూడా వారు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడే సురేందర్ రెడ్డి తనకు అప్పుడు బీఆర్ఎస్లో తెలిసినటువంటి ఒక నేత అలాగే లోకల్గా ఉన్నటువంటి నేత సజెషన్ మేరకు ఈ తేజేశ్వరరావు ఎవరైతే కల్వకుంట్ల తేజేశ్వరరావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు వారి కుటుంబ సభ్యులు అని చెప్తూ ఉంటారు. సో అతను కన్నారావు అలియాస్ కన్నారావు ఆయన పేరు. ఆయన్ని కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అయిన తర్వాత నీ భూమిని తిరిగి తెప్పించడానికి నీ ఆధీనంలో తెప్పించుకోవడానికి డబ్బు ఖర్చు అవుతుంది అనేసి కూడా చెప్పినట్టుగా తెలుసు. దానికి 3 కోట్ల రూపాయల వరకు కూడా డీల్ కుదుర్చుకున్నాడు. దాంట్లో 40 లక్షల రూపాయల వరకు కూడా అడ్వాన్స్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఆ రోజు వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ భూమిని కబ్జా చేయడానికి వారు వెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ వైఎస్ఆర్ గ్రూప్కి చెందినటువంటి ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నాడో ఆదిపట్ల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడము, వెంటనే పోలీసులు అక్కడ రంగంలోకి దిగడము, అతనిపైన కేసు నమోదు చేయడము, తర్వాత పరారీలో ఉన్నటువంటి వారందరూ కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ కేసు అనేక రకాలుగా కూడా మలుపులు తిరుగుతుంది. కాబట్టి ఈ భూ కబ్జా కేసు పూర్తిగా కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు మీద చుట్టుకుంటున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు హైకోర్టులో కూడా చిక్కెదిరింది. కాబట్టి ఖచ్చితంగా తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు అరెస్ట్ అనేది తథ్యం అనేది పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే అతన్ని ఎక్కడున్నా కూడా మేము పట్టుకుని ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా మేము పంపించాం. కాబట్టి కంపల్సరీ ఆయన ఆచూకీ కనుగొంటామనేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. రాధిక, మరి క్వాష్ పిటిషన్లో కన్నారావు ఏమని తన వర్షన్ని చూపించారనుకోవచ్చు? ఆ ల్యాండ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని నా పేరు విరికించారు, ఎవరో అక్కడ వెళ్ళారు, కానీ ఆ కేసులో నేను లేననేసి కూడా తన వర్షను తను చెప్పినటువంటి నేపథ్యం. అయితే కన్నారావు తేజేశ్వరరావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అనుచరుల వర్గం అంతా అక్కడికి వెళ్ళారు. ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్స్ వీళ్ళందరినీ కొట్టారు. అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా ధ్వంసం చేశారు. ఆ చుట్టుపక్కల కంచె వేశారు. కాబట్టి వాటిని కూడా తీసేసి కాల్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ మ్యాట్స్ అంతా కూడా కాల్ చేశారు. అక్కడ ఉన్నటువంటి చక్కెర కానీ ఇవన్నీ కూడా కాల్ చేశారు. పూర్తిగా తాము ఆధీనంలో తీసుకొని అక్కడ జెండా పాతడానికే వెళ్ళారు. సో ఖచ్చితంగా తేజేశ్వరరావు కూడా అక్కడికి వచ్చారనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. సో అతను మాత్రం నేను లేనని కూడా చెప్తున్నప్పుడు కానీ అతను చెప్తున్నటువంటి వర్షన్ని ధర్మాసనం కూడా విశ్వసించలేదు. కాబట్టి ఆ క్వాష్ పిటిషన్ని పూర్తిగా కొట్టేసినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అరెస్ట్ అనేది తథ్యం అనేది మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.